చంద్రబాబు నాయుడు గారికి జరిగిన అవమానాలు, అలాగే భువనేశ్వరమ్మ గారికి జరిగినటువంటి అవమానాలు, లోకేష్ బాబు ఆయన యొక్క పడిన ఆవేదన, అమరావతిలో ఆడపడుచులు జరిగిన అన్యాయాలు, అలాగే ఆనాడు సామాన్య కార్యకర్తలందరూ కూడా ఈ విధంగా అన్యాయం జరుగుతుందని గొంతెత్తితే వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వచ్చాయో అవన్నీ కూడా మేము సినిమాలో చూపిస్తూ ఉన్నాం. ఈ సినిమాలో ఒక కలియుగం, మన త్రేతాయుగంలో ఎర్రనాక్షకుడు, కృతయుగంలో ఎర్రనాక్షకుడు, త్రేతాయుగంలో మన రావణాసురుడు, ద్వాపరయుగంలో శిశుపాలుడు జరాసంధుడు, కలియుగంలో ఈ విధంగా అన్యాయాలకి క్రియేట్ చేసుకునే ఒక రాక్షసుడు, వీళ్ళ యొక్క ప్రతిరూపంగా ఏ విధంగా జరిగిందో వాటికి ఒక తండ్రికి ఒక తల్లికి జరిగిన అవమానాలు, అలాగే తనను నమ్ముకున్న తన తాతయ్య పెట్టిన పార్టీకి జరిగే అవమానాలన్నీ కూడా జనానికి చిత్రీకరించి పరశురాముడు ఏ విధంగా చేశాడో, అలాగే లోకేష్ బాబు నగ్న సత్యం ఇది, మేము ఈ రెడ్ బుక్ అనేటువంటిది మేము ఈ రోజున ఏదో ప్రతీకారం అనుకుంటున్నారేమో, ప్రతీకారం కాదు, నా ఆంధ్ర ప్రజలకి ప్రతిఫలం మేము ఈ విధంగా ఇస్తున్నాం, నగ్న సత్యం అని తెలుసుకోండి అనేటువంటి ఒక భావంతో నగ్న సత్యం రెడ్ బుక్ అనేటువంటి పుస్తకాన్ని మేము ఇవ్వటం జరిగింది. దీనిలో అచ్చెన్నాయుడు గారి పాత్ర కానివ్వండి, అలాగే హోమ్ మినిస్టర్ అనితమ్మ గారి పాత్ర కానివ్వండి, భువనమ్మ గారి పాత్ర కానివ్వండి, చంద్రబాబు నాయుడు పాత్ర కానివ్వండి, లోకేష్ బాబు పాత్ర కానివ్వండి, అలాగే కార్యకర్తలు నిజాయితీగా బలైపోయిన కార్యకర్తలు, డాక్టర్ కోడి శివప్రసాద్ గారిని ఒకరని కాదు, ఆ సినిమా చూసిన తర్వాత ఇలాంటి అన్యాయాలు జరిగినాయా, ఇలాంటి అన్యాయాలకి నిలువుటద్దంగా మనం నగ్న సత్యం రెడ్ బుక్ సినిమా ముందుకు వస్తుంది, ఇలాంటి సినిమాకు మనం సహకరించలేకపోయామని చెప్పని మేము అడిగిన వాళ్ళు బాధపడే రోజు వస్తుంది. ఆంధ్ర జనం గుర్తించుకొని మనకి నెక్స్ట్ కూడా చంద్రబాబు నాయుడు కావాలి, యువ నాయకుడు లోకేష్ బాబు కావాలి, కొల్లు రవీంద్ర లాంటి వ్యక్తులు మనకి అండగా ఉన్నారు, అలాంటి వ్యక్తులు మనకు కావాలని 100% నమ్మి విజయం సాధించే విధంగా మీ చిత్రాన్ని తీస్తున్నాం.